రాష్ట్రంలో మట్టి మాఫియా పేరుతో కొల్లగొడుతున్న మైనింగ్ రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించడంపై రాష్ట్ర వైకాపా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జమ్మలమడగ నాగమణి దుయ్యబట్టారు. ఈ సందర్భంగా జమ్మలమడక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రోజురోజుకు అవినీతిమయంలో కూరుకుపోతూ అక్రమ పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు. స్థానిక గ్రామస్తులు ఎన్నో పర్యాయాలు ఒత్తిడికి గురయ్యి ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పని పరిస్థితిలో ఆ పత్రిక ప్రచురించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తికి కేవలం 5,000 క్యూబిక్ మీటర్లకే అనుమతిస్తే 1,00,000 క్యూబిక్ మీటర్లు తవ్వడం అంటే ఎంత అక్రమానికి పాల్పడ్డారో అవగతం అవుతుందని అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా చెరువును తయారు చేశారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏపీ ఎండీసీకి కూటమి ప్రభుత్వం ఖజానా తాళాలు ఇచ్చేసి వారికి ఎంత కావాల్సి వస్తే అంత రుణాలు తెచ్చుకోండని చెప్పడంపై జమ్మలమడక ఆగ్రహించారు. వారికి ఎవరిచ్చారు అధికారం? రాష్ట్రం కూటమి చేతుల్లో పెట్టారంటే ప్రజలకు మేలు చేస్తారు కానీ కీడు చేస్తారు కాదని అన్నారు. కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తుంటే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంలా మా వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పుకొని ప్రైవేట్ కాలేజీలకు సొమ్ము కాస్తున్నారన్నారు. ఇలా ఏది చూసినా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో బుద్ధి చెబుతారని జమ్మలమడక నాగమణి అన్నారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు జరుగుతున్న అన్యాయాలు కానీ అరాచకాలు కానీ అవినీతి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ రూరల్కి సంబంధించి కొత్తూరు రూరల్ మండలం కొత్తూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో మట్టిని తవ్వుకోవడానికి ఒక వ్యక్తికి ప్రైవేటు వ్యక్తికి అనుమతి ఇచ్చారు. నా పొలంలో మెరక చేసుకుంటాను, దాని గురించి చేయండి అని. దాని మీద ఈ వార్తా కథనం ఎందులో వచ్చిందంటే ప్రత్యేకంగా మట్టి మాఫియా అన్న విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈయనెంతో అనంగ పుత్రిక అనమాట ఆ పేపర్. అలాంటి దాంట్లో రాశారంటే ప్రజలు ఎంత ఒత్తిడికి గురయ్యి వాళ్ళందరూ ఎన్నిసార్లు ఫిర్యాదు ఇస్తే, ఎన్నిసార్లు కలెక్టర్ గారికి కానీ అధికారికి ఫిర్యాదు ఇస్తే ఇంకా తప్పదనుకుని వాళ్ళు రాశారనుకుంటాను. 150 ఎకరాల విస్తీర్ణంలో గల ఆ చెరువులో ఒక వ్యక్తి అడిగితే దానికోసం ఇచ్చారు, మా పొలాన్ని మెరక చేసుకుంటానని. కానీ అతనికి ఎంత ఇచ్చారు? 5,000 క్యూబిక్ మీటర్లకు ఇచ్చారు. కానీ అతను 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వాడు. అంటే అదంతా దాన్ని బట్టి అంతా 1 అడుగు 2 అడుగులు చూసుకోవాలంటే అతను 7-8 అడుగుల వరకు వెళ్ళిపోయాడు. సుమారు 3-4 అడుగులు క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ తవ్వేశాడు. అంటే ఇదంతా ఏం చేశారనుకుంటున్నారు? అతను తాడేపల్లిలో ఉన్న అతను వ్యవసాయ భూమికి అక్కడి నుంచి తవ్వుకుంటానని కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చాడు. కానీ అతను అక్కడికి తరలించకుండా కొత్తూరులోనే ఉన్న వివిధ సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఇటుక బట్టీలకి ఈ మట్టిని తరలించారు. అలాగే రియల్ ఎస్టేట్ ఈ దందాలో ఈ మట్టిని తరలించి అక్కడ మెరక చేయడానికి ఉపయోగించారు. ఇదంతా ఎవరి కోసం ఇచ్చారు? ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తను పూడ్చుకోవడానికి అక్కడ మట్టిని నేను మెరక చేసుకుంటాను అన్న దాంట్లో తీసుకుని చేశారు. దట్టు అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఒక మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది అది తవ్వుకోవడానికి ఒక టైం అన్నది. కానీ పగలు రాత్రి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా దాన్ని తవ్వి అవతల పడేసేస్తున్నారు. 3 పెద్ద భారీ ఎక్స్కవేటర్లతో ఒక్కొక్క పెట్టి తవ్వేస్తున్నారు. అంటే ఎంత? పగలు రాత్రి అని లేకుండా తవ్వేసి 150 ఎకరాల్లో ఉన్నది కూడా గుంతలు పెట్టేసి గుంతలు చేసేసారు. రేపు ఆ చెరువు పనికి రావాలంటే వ్యవసాయ భూమికి అది నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత మాఫియానా? ఇంత జరుగుతున్నా ఎవరు మాట్లాడకపోవడానికి కారణం ఇంత అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం. వీళ్ళు దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఏపీఎండీసీకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారాలు ఖజానా తాళాలు ఇచ్చేశారు. మీరు ఎంత అప్పు కావాలంటే అప్పు తెచ్చుకోండి, ఆర్బీఐ హ్యాండ్కి ఇచ్చేసి ఆర్బీఐ ద్వారా వాళ్ళకి రుణాలు పొందే హక్కు ఇచ్చేశారు. ఎవరిచ్చారు ఈయనకి అధికారం? రాష్ట్రం అంటే ఈయన అధికారం ఇచ్చారు కదా అని సొంత ఖజానా అనుకుంటున్నారా? రాష్ట్రం అంతా మా ఖజానా, మేము ఎవరికైనా మా తాళాలు ఇచ్చేస్తాం, మీరు దోచుకెళ్ళిపోండి అన్నట్టు కూర్చుంటున్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా, ప్రజల నుంచి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా అక్కడ ఉన్న ఏడీ కానీ డీడీ కానీ మాట్లాడకపోవడం. ఎందుకంటే అందులో భాగస్వాములే. అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికారులు ఏపీఎండీసీ వాళ్ళు కానీ అందరూ కుమ్మక్కైపోయి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి మొత్తానికి ఎందుకు పనికి రాకుండా రేపు ఇంకొకసారి ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఉండడానికి కానీ ప్రజలు తినడానికి కానీ లేకుండా చేస్తున్నారు. ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అనుకుంటున్నారు ఖనిజ సంపద, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంటే ఆయన సొంత ఖజానా అనుకుంటారు. ఆయన సొంత ఖజానాగా ఇదంతా సొంత ఖజానాగా భావించి రాష్ట్రం వల్ల ఉన్న ఖనిజ సంపదను అంతా దోచుకుని రాష్ట్రాన్ని ఎందుకో పనికి రాకుండా చేస్తున్నారు. ఇక్కడ ఏదో పోర్టులు 3 పోర్టులు కడుతున్నాం, ఇక్కడేదో చేస్తున్నారు అంటున్నారు. ఆ పోర్టులన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? జగన్ గారి హయాంలో సగం దాకా వచ్చినాయి. ఇవాళ పైన మెరుగులు దిద్దుకుంటూ వీళ్ళేదో సాధించామన్నట్టు చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వచ్చి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టి మనకి కేంద్రం మనకి మెడికల్ సీట్లు ఇస్తుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నారు. ఎందుకు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రైవేట్ కాలేజీలు బాగుపడడం కోసం. ఇలా ఏది చూసినా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడం, రాష్ట్ర ఖజానాన్ని అంతని కూడా సంపదనంతా కూడా ఆయన సొంత సంపదగా సొంత ఖజానాలకు తరలించుకోవడానికే చూస్తున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు.